హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, మనం బలంగా ఉండాలంటే రోజు అన్నం తినాలండి. మనకు కావాల్సిన పదార్థాలు తినాలి. మన నరాలు బలంగా ఉండాలంటే ఒక పండు అనేది తినాలి. అది తినడం ద్వారా ఏదైతే పడుకున్న వాటిని నిద్ర లేపే ప్రక్రియ చేస్తుందన్నమాట. చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే, ఏదైతే ఇందులో నేను ఊకే చెప్పకూడదండి, ఓకే. సో ఏదైతే పడుకున్న వాటిని లేపడానికి ఒక ప్రక్రియ అనేది చెప్పారండి పూర్వకాలం. ఏది? చింతపండు తినమని చెప్పారండి. రాంగ ఏం చేశారంటేనండి, చింతపండు బాగా యూజ్ చేస్తున్నారని చింతపండును కల్తీ చేసేసి చాలామందికి పులుపు తినడం ద్వారా గ్యాస్ ట్రబుల్, గ్యాస్ ఇలాంటి రకరకాల సమస్యలు వచ్చే విధంగా తయారు చేసుకున్నారు. అచ్చమైన చింతపండు తింటే ఎవరికి ఏమీ కాదు, కానీ ఇప్పుడు వచ్చిన వ్యాధి వెళ్ళిపోదు కదా. మరి అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామంటేనండి, వచ్చిన సమస్యల్ని తరిమి కొట్టాలంటే రోజు మాత్రలు వేసుకోవాలి. మళ్ళీ మనకు వచ్చిన ఎందుకు గొడవ అనేసి ఏం చేస్తారంటే, ఆ చింతపండును పక్కన పెట్టేశారు చాలామంది. చింతపండు ద్వారా గ్యాస్ ట్రబుల్, గ్యాస్ట్రిక్ ఇవన్నీ చాలా సమస్యలు వస్తున్నాయని పుకార్లు లేపేసి చింతపండుని అసలు పక్కన పెట్టేశారండి. ఎక్కడో ఒక 100కి ఒక 10-20% మాత్రమే యూజ్ చేస్తున్నారు, ఓకే. మరి చింతపండు ఎందుకండి? మనలో ఏదైతే నిద్రపోతున్న వాటిని మేల్కొనడానికి ప్రకృతి మనకు ఇచ్చిన ఒక మంచి గొప్ప వరం. అటువంటి దాన్ని మనం పక్కన పెట్టేస్తే ఇక మనకు ఎలా ఉంటుందండి, సమస్య అనేది రాదా? చూడండి, మరి దానికి బదులుగా ఇప్పుడు మీకు అందరికీ చింతపండు అనేది తినాలంటే చాలా భయం. మరి దానికి బదులుగా సంవత్సరం పొడుగుతా మీరు తిన్నా మీకు ఎటువంటి ఏ సమస్య రాకుండా ఒక మంచి అద్భుతమైన పండు అనేది ఒకటి ఉంటుంది. చాలామంది ఇంట్లోనే ఉంటుంది, ఓకే. అదేందో చెప్తాను. మరి చెప్పబోయేది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే నొక్కండి, పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, యాక్టివేషన్ చేసుకోండి. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది. మంచి టిప్స్ చెప్తున్నాను. వీడియోని దయచేసి చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా వేసేసి ఆ పండుని చూపిస్తాను, దాన్ని తినే మార్గం అనేసి చెప్తానండి. చాలామంది తింటున్నారు, మరి ఫలితం రాదు. ఎందుకు వస్తుంది? దాన్ని తినే విధానం అది కాదు, ఓకే. చెప్తానండి బ్యాక్ కెమెరా వేసేసి. ఇదిగోనండి, ఇది చాలామందికి తెలుసు. ఇదేంది? టమాటా, ఓకేనా. ఈ టమాటా అనేసరికి ఏం లేదులే, ఈయన యూట్యూబ్ వీడియోల కోసం వ్యూస్ కోసం పెంచుకుంటున్నాడా ఏముంది అనేసి అనుకోకండి. దీని గొప్పదనం తెలిస్తే నిజంగా మీరు వదలరు. దీన్ని తినడం ద్వారా ఏదైతే చింతపండు తింటే పులుపు ద్వారా అనేకమైన సమస్యలు వస్తాయని ఎవరైతే పుకారు లేపారో, సరే ఆ పుకారు అలాగనే ఉండనివ్వండి. ఇప్పుడు ఎంతమందిలో ఏది చెప్పినా ఆ పుకారు అనేది వెళ్ళిపోదు. వాళ్ళ మనసులో బలంగా నాటుకుంది కాబట్టి మనం దాన్ని ఏం చేయలేం. కాకపోతే దానికి బదులుగా రోజుకొకటినండి, రోజుకొక టమాటా పండు మీరు కనుక తిన్నట్లయితే, నేను నిజంగా చెప్తున్నాను, మీరు అడిగి తెలుసుకోండి. ఎక్కడైనా ఇలాంటి ఆయుర్వేద సమస్యల గురించి చెప్పేవాళ్ళు, నాటు వైద్యులు కానీ, మన పెద్దమ్మలు, తాతమ్మలు, అమ్మమ్మలు ఎవరైనా ఉంటే తాతయ్యలు, వాళ్ళని అడగండి. ఈ టమాటా తింటే ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయో అడగండి ఒకసారి. అంటే మనలో మార్పు అనేది ఎలా ఉంటుందో మీకు చెప్తారన్నమాట, ఓకేనా. ఈ టమాటాని సమస్య తీసుకోకండి. ప్రతిరోజు మనం కూరలో వేసుకుంటున్నాం కదా, కూర ద్వారా మనం వండుకో తింటే మరి రాదా అనేది, కూర ద్వారా వండుకో తింటే ఏది రాదు నాకు తెలిసి, ఓకేనా. కూర ద్వారా వండుకో తినడం అంటే దాని ద్వారా వచ్చే మార్పులు ఏమైనా ఉన్నాయనుకుంటే ఏమీ రాదు. కొన్ని వాటిలో ఉంటాయి, కొన్ని ఉడకబెట్టుకొని తినాలి. ఉడకబెట్టుకొని తింటేనే మనకు సమస్య అనేది వెళ్ళిపోద్ది. ఇంకా కొన్ని అయితే కాల్చుకొని తినాలి, ఇంకా కొన్ని ఇలాగనే పచ్చి తినాలి. రకరకాలుగా ఉంటాయండి. కానీ ఈ టమాటా దగ్గరికి వచ్చేసి మనకైతే పచ్చి తింటేనే బెటర్. మరి దీన్ని ఎలా తినాలి? టమాటా పండు చెప్పారు కదా, మరి దీన్ని లేవంగానే గబగబా ఇంట్లోనే ఉంటుంది కదా, శుభ్రంగా కడుక్కొని తింటే ఒకటి సరిపోతుంది కదా, ఒక పని అయిపోతుంది కదా అనుకుంటే పొరపాటు అండి. దీన్ని చాలామంది ఏం చేస్తారంటేనండి, ఇప్పుడు నేను టమాటా చెప్పాను కాబట్టి వాళ్ళు అన్నం తినకపోయినా ఏం చేస్తారంటే లపటక్కన ఒకటి తీసుకొని మంచిది దాన్ని కడుక్కొని తినేస్తారు. మరి మేము మా కడుపు అనేది ఎంటీగా ఉందా లేదా, ఏదైనా ముందు తిన్నామా అనేసి ఎవరు చూడరు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, పాటించే ఏదైతే ఉందో ఈ ప్రకృతి నుంచి ఏదైనా వచ్చేదైనా పాటించేది చాలా ముఖ్యం అండి. దాన్ని అసలు ఎలా తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. అంటే చాలామంది వేరే రకంగా అనుకుంటారండి, వాళ్ళ కోసం ఒక్క ఉదాహరణ చెప్తానండి. దయచేసి తప్పుగా అనుకోకండి, సోది అనుకోకండి.
చూడండి, మనకు ఒక ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక టాబ్లెట్స్ ఇస్తారండి. ఆ టాబ్లెట్స్ సరైన సమయానికి వేసుకోమని చెప్తారు. ఎప్పుడు ఉదయం కానీ, లేదా అన్నం తిన్న తర్వాత కానీ, లేదా మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ వేసుకోమని చెప్తారండి. కానీ టాబ్లెట్ తినమని చెప్పారు కదా, ఎప్పుడు తింటే ఏమైంది అనుకొని మనం ఇష్టం వచ్చినట్టు మనం తింటే అది పనిచేస్తుందండి? ఓకేనా? ప్రమాదం జరుగుద్ది. దానివల్ల సమస్య అనేది వెళ్ళిపోదు, ఇంకా సమస్య అనేది రెట్టింపు అవుతుంది. ఇందులో కూడా ప్రకృతి నుంచి వచ్చిన దాంట్లో కూడా మనం దీనికి ఎలా యూజ్ చేయాలో అది తెలిసి యూజ్ చేస్తేనే దానికి వల్ల మనం జరిగే మార్పులన్నీ జరుగుతాయి. అంతేగాని ఇప్పుడు టమాటా, నేను ఉదాహరణ చెప్తున్నాను, టమాటా తినమని చెప్పాడు కదా, ముఖం కడుక్కొని లేదా తిన్న తర్వాత లేదా ఎప్పుడైనా ఒకరోజు తినమంటే సరిపోతుంది కదా అనుకుంటే దాని ద్వారా మనకు సమస్య అనేది వెళ్ళిపోదు, అలాగనే ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా తినాలో చెప్తాను. టమాటా చాలా బెస్ట్ అండి. నేను ముందు ఫస్ట్ చెప్పిన ఏంటండి, మనం బలంగా ఉండాలంటే సరైన ఆహారాలు తినాలి. మన నరాలు బలంగా ఉండాలంటే టమాటా తినాలి కంపల్సరీ అండి. అంటే మనలో యాక్టివ్తనం అనేసి నరాలు అనేసి పండుకుంటాయండి. నేను చెప్పేది ఊక ఇందులో చెప్పకూడదు. ఎలా అంటేనండి, ఇప్పుడు మామూలుగా చూడండి, ఎవరైనా మామూలుగా కూర్చున్నారనుకోండి, పక్కన ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారనుకోండి, మామూలుగా ఇలాగనే కూర్చొని మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి జేబు నుంచోని చింతపండు తీసి అతను ముందు తిన్నాడు అనుకోండి, ఓకేనా? ఒకసారి మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి, మీకు తెలిసిపోద్ది. చింతపండు పులుపు వస్తువు ఏదన్నా తిన్నట్లయితే ఆటోమేటిక్గా అవతల వ్యక్తి నోట్లో లాలాజలం అనేది ఊరిపోద్ది అన్నమాట. చూశారా టెక్నిక్? ఒకసారి నేను చెప్పేది రాంగ్ అని అనుకోకండి. అంతకుముందు అతను కూర్చున్న ఇద్దరు వ్యక్తులు చాలా సాధారణంగా ఉన్నారండి. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి చింతపండు పులుపు వస్తువు అయితే ఏదైతే తన ముందు తిన్నాడో ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి నోట్లో లాలాజలం అనేది ఊరిపోద్ది అన్నమాట. ఓకేనా? ఆ మైండ్కి తట్టాలి ఫస్ట్. అది నేను చెప్పేది అది. ఇప్పుడు చింతపండు మన పెద్దలు చెప్పింది ఏంటంటే, ఇలా మనం కష్టం చేసి వస్తాం కాబట్టి మన ఒంట్లో శక్తి అన్ని కోల్పోతుంది. అలాంటప్పుడు మనం చింతపండు తింటే బాగుండదు, కానీ మా పచ్చి పులుపు రూపంలో తింటే బాగుంటుంది అనుకొని తినేవాళ్ళు. తింటే దాన్ని కల్తీ చేసేసి పాడు చేశారండి. సో మరి దాని ద్వారా మనం ఏదైనా పులుపు వచ్చే వస్తువు మనకు తింటున్నామా? ఏది తింటలేదండి. అందుకనే చింతపండు బదులుగా టమాటా అనేది చాలా బెస్ట్ అండి. రోజుకొకటి తీసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఏదైతే నేను ముందు చెప్పినట్టు మనకు బలం రావాలంటే మనం ఆహారాలు తినాలి, మన దాంట్లో వాటికి బలం రావాలంటే మనం టమాటా తినాలి. అది ఏదా తినాలనేసి ఇప్పుడు చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే? ఈ టమాటాని మనం ఎలా తినాలంటేనండి, అన్నం తిన్న తర్వాత ఎప్పుడైనా తినొచ్చు. ఉదయాన్నే మీరు ముఖం కడుక్కున్న తర్వాత, అన్నం తిన్న తర్వాత, ఏదైనా టిఫిన్లు కానీ ఏదన్నా సరే, ఫస్ట్ ఏదన్నా మన కడుపులో ఏదో ఒకటి వెళ్ళిపోయిన తర్వాత దాని మీదంగా మనం ఈ టమాటా తినాలి. దాని మీదంగా మనం టమాటా తిన్నామనుకోండి, ఇందులో ఉన్న గుణాలన్నీ మనం ఏదైతే అన్నమే తిన్నామనుకోండి, సపోజ్గా అన్నం తిన్నాం కదా, ఆ అన్నానికి మొత్తం పాకిపోద్ది అన్నమాట. పాకిపోయి అన్నం జీర్ణమయ్యే కొద్దీ అది కూడా ఏదైతే అన్నం జీర్ణమై మనకి ఏదైతే కావాల్సినవి అన్నీ అందిస్తుందో దాంట్లో ఇది వెళ్ళిపోద్ది అన్నమాట. కానీ కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇది తిన్నారనుకోండి, ఎక్కువ డోసులో వెళ్ళిపోద్ది. నేను చెప్పేది అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. అన్నం తిన్న తర్వాత మీదంగా ఒక్క టమాటా పండు తింటే సరిపోతుందండి. ఓకే? ఆటోమేటిక్గా రోజుకొకటినండి. మీకు ఎటువంటి ఏ కడుపు నొప్పులు, ఏ పులుపులు, ఏది కాదండి, గ్యాస్ ట్రబుల్ ఏది కాదండి. టమాటా బ్రహ్మాండం. ఓకే? ఇప్పుడు మీరు ఉదయం తినలేదు, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక టమాటా పండు కడుక్కొని తినొచ్చు. సాయంత్రం కూడా అన్నం తిన్న తర్వాత ఒక టమాటా పండు కడుక్కొని తినొచ్చు. ఎప్పుడైనా మీ 3 పూటల్లో ఎప్పుడైనా సరే ఏదన్నా తిన్న తర్వాతనే టమాటా తినాలి. ఇది ఇలా తింటేనే మనం ఏదైతే టమాటా ద్వారా ఏదైతే రావాలి అని అనుకుంటున్నామో అది పర్ఫెక్ట్గా వస్తుంది. మీ ఎవరికైనా అడుక్కోండి ఈ విషయాలన్నీ. ఓకేనా? చాలా అద్భుతమైన టమాటా అండి ఇది. మనలో పులుపుదనం లేక చాలామందికి నీరసం అనేది రావడం జరుగుతుంది. ఓకే? సో మరి దీన్ని ఎవరు యూజ్ చేయాలంటే, ఏ సమస్య లేని వారు యూజ్ చేయండి. ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు ఒకసారి ఏది యూజ్ చేసినా ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గర అయితే సలహా కంపల్సరీ తీసుకోవాలండి. డాక్టరా లేదా ఆయుర్వేద డాక్టర్లా లేదా నాటు వైద్యులు ఎవరైనా మీ ఊళ్ళో కానీ ఎవరైనా ఉంటే మాత్రం, సో ఏదన్నా తినేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు కంపల్సరీ ఎదుటి వాళ్ళ డాక్టర్లు కానీ ఆయుర్వేద డాక్టర్ కానీ నాటు వైద్యులు కానీ ఇలాంటి విషయాలు తెలిసిన వాళ్ళని అడిగి మరి తెలుసుకొని యూజ్ చేయాలి.
అడగండి మీ సమస్య ఏది ఉందో. ఈ టమాటా తింటే ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయేమో. ఇక ఏ సమస్యలు లేని వారైతే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, బీభత్సంగా తినొచ్చు. రోజుకొకటి తినండి, సంవత్సరం పొడుగుతో తిన్నా మీకు ఎటువంటి సమస్య అనేది ఇది రానియదు టమాటా. ఓకే ఫ్రెండ్స్, టమాటా తినే పద్ధతి ఇది. తింటే ఇలాంటి లాభాలన్నీ జరుగుతాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఎవరైతే కొత్త వాళ్ళు చూసి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇప్పుడు దాకా ఎవరైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నెక్స్ట్ ఒక మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా అందరికీ బాయ్.